Yeah. Today we are going to deal with the topic nature of English language. Nature of English language. Let us see first some definitions quoted by some people. There may be one question on this. Language is purely human and non-instinctive method of communicating ideas, emotions, and desires by means of a system of voluntarily produced sounds. So Sapir is the person who gave this quotation. Definition of language, I mean, not quotation. Purely human. Language is designed and spoken by humans. Every animals even speak, but that is different. Here we arrange the sounds in a systematic way, because some people are joining. Why he meant to say it is purely human? Though animals speak their own language, they can't be put in systematic language and they can't be learned. So that is why he said, and it is non-instinctive method. Instinctive means our impulse. Something forces us to do something. Suppose something falls down, we catch it instinctively without previous plan. Instinctive means without previous planning. Without planning, I mean, here in non-instinctive means without any previous plan. Communication of ideas, what we think, emotion. Suppose something hit us hard, we say, oh God, alas, we felt happy, hooray, something we found, eureka. So we can express our emotions and desires. I want this, I want that. And also we can say, if a child wants milk, it has its own language. So that is why this language is used. And a system of voluntarily produce symbols. Voluntarily produce symbols. We produce symbols willingly. Voluntarily means we offer it. When we want something, we express it. This is said by Sapir. Language purely human. కేవలం మనుషులు మాత్రమే ఉపయోగిస్తుంటారు. And non-instinctive without previous planning of communicative ideas, emotions, వాళ్ళ భావోద్వేగాలని, వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ డిజైర్స్ అంటే కోరికల్ని ఎక్స్ప్రెస్ చేసేటువంటి భాషనే ఎక్స్ప్రెస్ విధానాన్ని భాషగా అతను పరిగణించాడు సాపిర్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ సింబల్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్. ఇది వర్డౌ అనే ఆయన ఏం చెప్పాడంటే, లాంగ్వేజ్ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ సౌండ్స్ యూజ్డ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్. ఆర్బిట్రరీ అంటే విచ్ ఫాలో సింపుల్స్ బట్ నాట్ రీజన్. అంటే నేను ఫాంటిక్స్ లో మీకు చెప్పాను. ఫాంటిక్స్ లో ఏం చెప్పాను? సౌండ్ కి అక్కడ ఉన్నటువంటి లెటర్స్ కి లేదా వర్డ్ కి సంబంధం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మమ్మీ, అమ్మ అని చాలా చోట్ల మనం చెప్పుకుంటాం. పప్ప, అప్ప అని కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అన్ని లాంగ్వేజెస్ లో. కానీ ఫర్ ఎగ్జాంపుల్ కుక్క, తెలుగులో కుక్క అంటాం, సౌండ్ ఏంటి? కా వచ్చింది. హిందీలో కుత్త అంటాం, అక్కడ కా వచ్చింది కానీ థా వచ్చింది, ఇక్కడ కా వచ్చి కుక్క అని వచ్చింది. ఇంగ్లీష్ లో డాగ్ అంటాం, ఇక్కడ కా లేదు, థా లేదు. తమిళ్లో నాయి అంటాం, నాయి, అక్కడ కాలేదు, తాలేదు, డి లేదు, డా లేదు. అంటే ఏంటి? ఇక్కడ సౌండ్స్ కి ఒక పర్టికులర్ రీజన్ అంటూ ఉండదు. ఎందుకు దాన్ని అలా పలుకుతారు అంటే పర్టికులర్ రీజన్ ఉండదు. దాన్ని ఆర్బిట్రరీ అంటారు. విచ్ ఫాలోస్ ఇంపల్స్ బట్ నాట్ రీజన్. దాన్ని ఆర్బిట్రరీ అని మనం చెప్పుకుంటాం. సో ఈయన వర్డౌ అనే ఆయన ఏం చెప్పాడు? లాంగ్వేజ్ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ సింబల్స్ యూజ్ ఫర్ హ్యూమన్ కమ్యూనికేషన్. మనుషులు వాళ్ళ సంభాషణ కోసం వాడుకునేటువంటి ఎటువంటి లాజిక్ ఫాలో కానటువంటి సౌండ్స్ ఆ సిస్టమ్ నే లాంగ్వేజ్ అని పరిగణించాడు. ఇంకొక ఆయన ఒట్టో జస్పర్సన్ అని ఏం చెప్పాడు లాంగ్వేజ్ గురించి అంటే, లాంగ్వేజ్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిట్స్ ద పర్పస్ ఆఫ్ విచ్ ఈస్ టు గివ్ ఎక్స్ప్రెషన్ టు థాట్స్ అండ్ ఫీలింగ్స్ అండ్ టు ఇంపోర్ట్ దెమ్ టు అదర్స్. ఈయన ఉద్దేశం ఏంటి అంటే, ఇట్ ఈస్ సెట్ ఆఫ్ హ్యూమన్ హ్యాబిట్స్. మనిషిలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లు ఒక సెట్ ఆఫ్ హ్యాబిట్స్ అంటే ఒక అలవాట్ల హారం, ఒక హారంగా ఉన్నటువంటి అలవాట్లు. ఏంటి అలవాట్లు అంటే, ద పర్పస్ ఆఫ్ విచ్, ఈ సెట్ ఆఫ్ హ్యాబిట్స్ యొక్క ఉపయోగం
పర్పస్ ఏంటి అంటే టు గివ్ ఎక్స్ప్రెషన్ టు థాట్స్, వాడి ఆలోచనల్ని వ్యక్తపరచడానికి, ఫీలింగ్స్ ఆలోచనల్ని భావాలని వ్యక్తీకరించుటకు ఉపయోగించేటువంటి ఒక అలవాటు, ఒక హారం, అలవాట్ల హారాన్ని హరి చిత్రలహరి అంటాం కదా, అలా అలవాట్లు ఒక హారంగా ఏర్పరచుకున్నాడు. ఈ హారాన్ని దేనికి ఉపయోగిస్తాడు అంటే తన ఆలోచనలకి భావోద్వేగాల్ని ఎక్స్ప్రెస్ చేయటానికి వాడు అనుకరించేటువంటి ఒక హారముగా ఉన్నటువంటి అలవాట్లనే. ఎందుకు? టు ఇంపోర్ట్ దెమ్ టు అదర్స్. దాన్ని ఎవరికి వ్యక్తం చేయదలుచుకున్నాడు వాడు? భావాల్ని, తన భావోద్వేగాల్ని, తన ఆలోచనలు అంటే ఇతరులకి వ్యక్తీకరించడం కోసమే. అదే భాష. సో భాషని మేజర్ గా ఈ 3 డెఫినేషన్స్ లో వీళ్ళు చెప్పారు. మనకు ఒక క్వశ్చన్ టెట్ లో లాస్ట్ టైం వచ్చింది కూడా, మళ్ళీ రావచ్చు కూడా, టెట్ లో కానీ డిఎస్ లో కానీ ఎస్జిటి లో కానీ వస్తుంది. నెక్స్ట్ మనం ఎట్లాగో కంటెంట్ నేర్చుకున్న తర్వాత మీకు క్వశ్చన్స్ పెడుతున్నాను, మీకు తెలిసిందే ఇది. ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్, పుట్టుక. ఆరిజిన్ అంటే పుట్టుక, మొదలు, ఎలా మొదలయ్యింది. It is almost difficult to say anything about the origin of language. Several theories have been expounded in support of its origin and nature, but all are based on speculation and guess. నేను కొంచెం జూమ్ చేస్తానండి, మీకు బాగా కనిపిస్తుంది. ఎస్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా థిరీస్ ముందుకు వచ్చాయి. ఎలా పుట్టుకొచ్చింది, అలా పుట్టుకొచ్చింది ఈ భాష అనేది చెప్తుంటారు. కానీ అది చాలా కష్టం. దాన్ని మనం ఇలాగే వచ్చింది అని మనం ప్రూవ్ చేసి చెప్పలేం. ఎందుకంటే అవన్నీ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్ అండ్ గెస్. స్పెక్యులేషన్ అంటే ఊహించగలిగి ఆలోచించి ఏదో గెస్ చేయడం తప్ప దానికి సబ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అనేది లేదు. ఇది రుజువు చేయడానికి ఇది లేదు, మన దగ్గర ఎవిడెన్స్ లేదు, సాక్ష్యం లేదు. కాబట్టి దే ఆర్ ఓన్లీ గెసెస్ అండ్ స్పెక్యులేషన్స్ మాత్రమే, ఊహించగలం. అంటే భూమి ఎలా పుట్టిందంటే మనం రకరకాల థియరీస్ పెడుతున్నాం, అవన్నీ ఊహలే. అకార్డింగ్ టు డివైన్ గిఫ్ట్ థియరీ, language is gift of the God. Not only in India but in many countries the people believe that divine is a source of origin of language. ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏం నమ్ముతారు అంటే భాష అనేది మనుషులకి దేవుడిచే ఇవ్వబడినటువంటి గిఫ్ట్ గా పరిగణిస్తారు. ఇదొక థియరీ. బట్ నాట్ ఆల్ పీపుల్ అగ్రీ టు దిస్ థియరీ. ఒప్పుకుంటారా? మనం పుట్టంగానే మనకి భాష నేర్పించింది ఎవరు? అమ్మ నేర్పించింది, ఇవి నేర్పించింది, స్కూల్లో నేర్చుకున్నాం, పరిసరాలు బట్టి నేర్చుకున్నాం అని చెప్పుకుంటున్నాం. మరి దేవుడి పాత్ర ఎక్కడుంది ఇక్కడ? క్వశ్చన్ చేస్తారు. సో ఇట్ ఈస్ ఓన్లీ కేస్. దేవుని నమ్మే వాళ్ళు దాన్ని నమ్ముతారు, దేవుని నమ్మని వాళ్ళు దాన్ని నమ్మరు. Another view is that the cries of animals, noises of birds served as a source of inspiration to the primitive man to express himself through speech. This theory is known as Bobo theory. It is also called imitation theory. It suffices some theories. ఎందుకంటే మనిషి ప్రకృతిలో ఉన్నటువంటి జంతువులు, జీవజాలం అవి చేసేటువంటి ధ్వనులను చూసి అనుకరించి ధ్వనానుకరణగా ఒక థియరీ. ఆ కుక్క ఎలా అరిచింది కోపం వచ్చినప్పుడు, ఇది ఎలా వచ్చింది, ఈ ఏనుగు ఎలా అరిచింది, వీటిని బట్టి వాటిని గమనించి ఆ సౌండ్స్ ని ఇమిటేట్ చేస్తూ మనం నేర్చుకున్నాం. మనిషి జంతువుల సౌండ్ ధ్వనిని అనుకరించి తన ఒక భాషను తయారు చేసుకున్నాడు అని చెప్తాం. ఇది మనం ఒక రకంగా మనం దీన్ని నమ్మచ్చు. మీకు బాగా తెలుసు గెరిల్లా ఫైట్ అంటారు. ఎందుకు? గెరిల్లాస్ ఎలా పోరాడుతుంటే చూసి ఇక్కడ గెరిల్లా ఫైట్. బాక్సింగ్ ఎలా పుట్టుకొచ్చింది? క్యాంగరూ ఎలా గుద్దుతుంది చూసి దాన్ని బాక్సింగ్ నేర్చుకున్నారు. డాన్స్ అని నెమలు గుర్తొస్తాయి, నెమల నాట్యం అంటారు. అంటే అది చేసిన తీరు చూసి, అది ఎగురుతున్న ఇది చూసి ఓహో ఆనందం వస్తే ఇలా చేస్తారు, దీన్ని నాట్యం భావించరు. ఎస్, కాబట్టి అదొక థియరీ అలా పుట్టుకొచ్చింది అనమాట. కాబట్టి విజిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నక్క నవ్వుతుంది, నక్క అరుపు నవ్వులాగా ఉంటుంది. హైనాస్ ఎట్లా ఉంటుంది? వాటి భాష అంటే అప్పుడు దాన్ని చూసి మనం నవ్వు నేర్చుకున్నాం. ఇట్లా వాళ్ళ థియరీస్ వాళ్ళకు ఉన్నాయి. ఇది మనం ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఓకే, ఇట్ ఈస్ బిలీవబుల్. దాన్నే బోబో థియరీ అంటే జంతువులను చూసి అనుకరించి మనిషి భాషని రూపొందించుకున్నాడు అన్నది ఒకటి. Another theory with regard to the evolution of language concerned is ding dong theory.
The sound ding dong is associated with the ringing of the bell. This theory believes that there is an inherent quality in certain objects to force the man to elicit certain sounds resembling the sounds of those objects. ఇంకొంతమంది ఏం చెప్పారంటే డింగ్ డాంగ్ థియరీ అంటే ఇది బెల్ సౌండ్ అనమాట. అంటే బెల్ అంటే బెల్లే కాదు, ప్రకృతిలో కొన్ని వస్తువులు కొన్ని సౌండ్స్ చేస్తాయి. ఆ సౌండ్స్ ని అనుకరించి ఇతను భాషని రూపొందించుకున్నాడు అన్నది ఒకటి. వాటర్ ఫ్లో అవుతుంది, గాలి అని సౌండ్ వస్తుంది, వీటిని చూసి తను సౌండ్స్ నేర్చుకున్నాడు. ఆ సౌండ్స్ క్రమ పద్ధతిలో సిస్టమేటిక్ గా చేర్చుకొని భాషగా రూపొందించుకున్నాడు అన్నది ఒక ఇది. ఫర్ ఎగ్జాంపుల్ డింగ్ డాంగ్ అంటాము, తలుపు కొడితే నాక్ 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 అంటాము, ఇలాంటివన్నీ ఆ సౌండ్ నిగే మనకు తెలుసు కదా. ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో అనమోటోపియా అని ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఉంది, దాన్ని స్టడీ చేస్తారంటే మీకు అర్థమవుతుంది అనమాట. అట్లా సో దీన్నే డింగ్ డాంగ్ థియరీ అంటే వస్తువులు చేసేటువంటి కొన్ని శబ్దాలని అతను గ్రహించి దాన్ని ఒక లాంగ్వేజ్ గా రూపొందించుకున్నాడు అనేది డింగ్ డాంగ్ థియరీ. ప్రకృతిలో నేచర్ లో ఉన్నటువంటి ప్రతి వస్తువులకు ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ దాన్ని బట్టి రూపొందించుకున్నాడు అని. నెక్స్ట్ ద యోహీహో థియరీ. యోహీహో థియరీ మీరు చూస్తే ఇక్కడ is one which assumes certain kind of physical exertions produced certain sounds with which a feeling of relief to our system. The uttering of sounds Heiser helped a man to evolve the language. ఇంకొంతమంది ఏం భావిస్తారంటే ధ్వని అనుకరణ కాదు, డింగ్ డాంగ్ థియరీ కాదు, గణగణ ధనధన సౌండ్స్ కాదు, మనిషి పని చేసేటప్పుడు ఫిజికల్ ఎక్సర్షన్, వాడు శారీరకంగా ఒక పని చేస్తున్నప్పుడు వాడు హీ ఎక్సర్ట్స్ సమ్ సౌండ్స్. when we felt refit, hammaya we say. When we do physical exercise like padavalu nechappudu haisa hailasa haisa hailasa. So when we do physical exercises some sounds come out unconsciously. వాటిని బేస్ చేసుకొని సౌండ్స్ తను సృష్టించుకొని దాన్ని భాషగా రూపొందించుకున్నాడు, ఒక క్రమాను పద్ధతులు దాన్ని పెట్టుకున్నాడు అని కొంతమంది చెప్తారు. దెబ్బ తగలగా వెంటనే అబ్బా అనేస్తాం, లేదా ఔచ్ అని అంటాం, ఏడ్చినప్పుడు హా అంటాం. ఇట్లా ఫిజికల్ గా వచ్చేటువంటి సౌండ్స్ నే భాషగా రూపొందించుకున్నాడు. మనం బాగా గమనిస్తే ఈ మూడు థియరీస్ లో వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఏ ఒక్కదాన్నే మనం బేసిక్ ఇలాగే పుట్టింది అని మనం చెప్పలేం కాబట్టి ఇవి చాలా థియరీస్ చాలా మందిని ఒబే చేశారు, అగ్రి చేశారు కాబట్టి ఇవి ప్రముఖంగా మనం చెప్పుకున్నాం. రకరకాల డెఫినేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ తెలుసు కదా మూడు రకాలటువంటి థియరీస్. బోబో థియరీ జంతువులు అనుకరించి, డింగ్ డాంగ్ థియరీ ప్రకృతిలో వస్తువులు చేసే శబ్దాలను బట్టి, యోహియో థియరీ శారీరకంగా కష్టపడుతూ లేదా శారీరకంగా వర్క్ చేస్తూ దాని ద్వారా వచ్చిన ధ్వనులనే రూపొందించుకున్నాడు భాషగా అనేది చెప్పుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ టాపిక్ ఇదే మనకి. ఇందాక ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇక్కడ డిస్టింక్టివ్ ఫీచర్స్ అంటే ప్రముఖంగా భాషకు ఉన్నటువంటి లక్షణాలు ప్రముఖ లక్షణాలు మనం చర్చించుకుంటున్నాం ఇప్పుడు. A clear understanding of various features of language is necessary for the understanding of the nature of language. The following are some distinctive theories. అంటే భాషలో ఉన్నటువంటి కొన్ని అంశాలని మనం తెలుసుకున్నామంటేనే ఆ భాష యొక్క స్వభావాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలము. భాషలో దాగి ఉన్న అంశాలు ఏంటి, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ లాంగ్వేజ్ తెలిస్తేనే ఆ భాష యొక్క స్వభావం మనకు తెలుస్తుంది. ఫస్ట్ ఫోనాలజీ అండి, తెలిసిందే కదా. నేచర్ ఈజ్ స్పీచ్ అండి. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతారు బిట్స్. నేచర్ ఈజ్ ప్రైమరీలీ డాష్ అంటాడు. ఐ మీన్ లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ డాష్. భాష అనేది ప్రముఖంగా ఏంటి అంటే మాట్లాడటమే స్పీచ్, వ్యక్తీకరణగా మనం చెప్పుకోవచ్చు. సౌండ్ లేకుండా లాంగ్వేజ్ ఉందా? లేదు. నువ్వు అబ్బా అన్నా, అమ్మా అయినా అన్నా, హాయిలెస్ అన్నా, ఏమన్నా సరే అక్కడ సౌండ్ రావాల్సిందే. కాబట్టి డీల్స్ విత్ ఫోనీమ్ సౌండ్స్ లేనిదే భాష లేదు. మార్ఫాలజీ సిస్టమ్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు మనం సిస్టమ్స్ ఒక వర్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఎట్లా? కుక్క నుంచో నక్క నుంచో కొన్ని సౌండ్స్ ప్రొడ్యూస్ ఎలా వచ్చిందో, డింగ్ డాంగ్ థియరీ కావచ్చు, మన ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు. ఆ వర్డ్స్ ని మనం సిస్టమ్ గా పేర్చుకోవాలి, తయారు చేసుకోవాలి అర్థవంతంగా. ఇది
దీని సౌండ్ అర్థం ఇది అన్నమాట, కాబట్టి ఈ సౌండ్కి పదం ఇది అన్నమాట అని మనం రూపొందించుకున్నాం. తర్వాత సింటాక్స్ ఇవన్నీ వీటి మీద ఒక బిట్ వస్తుందండి. సింటాక్స్ మీన్స్ సెమాంటిక్స్ అంటే ఏంటి, మార్ఫాలజీ అంటే ఏంటి, ఫోనిమ్ అంటే ఏంటి, అలోఫోన్ అంటే ఏంటి, వావెల్ అంటే ఏంటి, ఇట్లా వీటిలో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఉంటాయి. సింటాక్స్ అంటే సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆర్ వర్డ్ ఆర్డర్, పదాల క్రమంగా పెట్టుకోవడమే మనం చెప్పుకుంటాం సింటాక్స్. సెమాంటిక్స్ మీనింగ్ ఒకటే సెమాన్ మీనింగ్ అని గుర్తుపెట్టుకోండి. సింటాక్స్ అంటే టేబుల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, just as various systems of our body, heart, lungs, hands, eyes, etc., though different yet work in coordination. Similarly, the system of language functions with the coordination of sounds, words, structures, and finally gives a message. ఒక మానవ శరీరంలో రకరకాల భాగాలు ఉన్నాయి. గుండె కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, ఐస్ కావచ్చు. అవి పేరుకి రకరకాల వివిధ పార్ట్స్ అయినప్పటికీ ఇవన్నీ కోఆర్డినేషన్, అన్ని కోఆర్డినేట్ గా అంటే కలిసి కట్టుగా పనిచేస్తాయి. కళ్ళు చూస్తేనే అక్కడ మనకు వాటర్ అని తెలుస్తుంది, బ్రెయిన్ చెప్తేనే, కళ్ళు చూస్తేనే చెయ్యి అక్కడికి వెళ్ళి నోట్లో పోసుకుంటేనే, మళ్ళీ నోటు ద్వారా వెళ్తేనే లోపల పేగులు దాన్ని తీసుకుంటేనే మన దాహం తీరుతుంది. కాబట్టి కోఆర్డినేషన్ ఇన్ని జరగాలి మనం దాహం తీర్చుకోవాలంటే. అంటే బాడీలోని ఇన్ని అవయవాలు పనిచేయాలన్నమాట. అదే విధంగా మనం భాషలో మెసేజ్ ఇవ్వాలంటే ఈ ఫోనాలజీ కావచ్చు, మార్ఫాలజీ కావచ్చు, సింటాక్స్ కావచ్చు, సెమాంటిక్స్ కావచ్చు, ఇవన్నీ కలిసి కట్టుగా పనిచేస్తేనే మనం ఒక అర్థాన్ని మనం అవతల వాడికి అందించగలం. ఇది తెలుసుకున్నాం. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ. ఇప్పుడు మనం నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ తెలుసుకుంటున్నామండి. ఫస్ట్ లాంగ్వేజ్ సిస్టమాటిక్. ఫస్ట్ పాయింట్, లాంగ్వేజ్ సిస్టమాటిక్. ఒక సిస్టమ్, ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఎలా పడితే అలా ఉండదు. ఫస్ట్ సౌండ్ వచ్చి, తర్వాత వర్డ్ వచ్చి, తర్వాత సెంటెన్స్ వచ్చి, తర్వాత ఇట్లా మీనింగ్ వచ్చి, అది సిస్టమాటిక్ గా ముందుకు వెళ్తుంది. ఎట్లా పడితే అలా క్రియేట్ కాదు. ఏ భాషలో అయినా సరే లాంగ్వేజ్ సిస్టమాటిక్. లాంగ్వేజ్ ఆర్బిట్రరీ చెప్పాను కదా. భాషలో ఉపయోగించే పదానికి, సౌండ్ కి, మీనింగ్ కి సంబంధం ఉంది. ఇక్కడ చూడండి, తెలుగులో పిల్లి అంటారు, కన్నడలో బెక్కు అంటారు, తమిళ్లో పునాయ్ అంటారు, అరబిక్ లో క్విట్టి అంటారు, చైనీస్ లో మియో అంటారు. ఇక్కడ మియో ఎలా వచ్చింది, మియావ్ అంటుంది కాబట్టి బోబో తీరి ఇక్కడ అప్లై చేసుకున్నారు అనమాట. అట్లా ఒక్కొక్క భాషలో ఒక్కొక్క సౌండ్ ఉంటది. కాబట్టి రీజన్ ఫాలో కారు. వర్డ్ లాంగ్వేజ్ లో భాషలో ఏమంటే పదాలు ఉంటాయి, పదాలకి రీజన్ ఉండదు. చెప్పాను కదా, ఇట్ ఫాలోస్ ఇంపల్స్. అనుకోకుండా వచ్చినటువంటి ఇది ఆలోచన గాని ఒక థియరీ, సౌండ్ థియరీ అనేది ఫాలో కాదనమాట. దాన్ని ఆర్బిట్రరీ అంటారు. ఒక క్వశ్చన్ ఉంటుంది ఈ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ లో. ఒక క్వశ్చన్ ఉంటుంది, ఎలా ఇస్తాడంటే లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ రాంగ్ అని 4 ఇచ్చి ఒకటి రాంగ్ ఇస్తాడనమాట. లేదా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ అబౌట్ ది నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ అని ఒకటి ఇస్తాడనమాట. మనం కంటెంట్ తెలుసుకుంటే అప్పుడు మనం వర్కౌట్ చేసిన తర్వాత వాటిని ఆన్సర్ చేయగలం. ఇక్కడ చెప్పు, ది మీనింగ్ ఆఫ్ ది టర్మ్ ఆర్బిట్రరీ కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఇల్లాజికల్. ఇల్లాజికల్ అంటే ఒక లాజిక్ అనేది ఫాలో కాదు సౌండ్ కి, దీనికి. లాంగ్వేజ్ చూజెస్ ఇట్స్ ఓన్ సిస్టమ్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ అండ్ హ్యాస్ వర్డ్స్ ఫర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. దెర్ ఈస్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద సౌండ్ ఆర్ ఫార్మ్ ఆఫ్ ఎనీ వర్డ్ and the object it represents. The following illustration reflects the arbitrariness of language. అంటే ఒక్కొక్క భాషకి, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క సౌండ్ ఉంటుంది. ఏ భాష తగ్గ సౌండ్స్ ఆ పదానికి ఉంటుంది. కాబట్టి some people join. కాబట్టి ఆ పదానికి, సౌండ్ కి, ఫార్మ్ ఆఫ్ వర్డ్ కి సంబంధం ఉండదు. ఆ వస్తువుకి సపోజ్ అనుకోవచ్చు, ఈ వస్తువు ఉంది, ఈ సౌండ్ ఇలా చేస్తుంది, వర్డ్ ఇలా వచ్చింది, ఏంటి దీనికి కనెక్షన్? నో కనెక్షన్. ఆ శబ్దానికి, ఆ వస్తువుకి, ఆ పదానికి సంబంధం లేదు. ఒక్కోసారి ఉండొచ్చు కూడా. కాబట్టి ప్రతి ఒక్క లాంగ్వేజ్ కి దాని ఓన్ ఆర్బిట్రరీనెస్ ఉంటుంది. ఇక్కడ చెప్పుకున్నాం మీనింగ్ ఆల్రెడీ మనం. కుక్క, కుత్త, డాగ్, నాయి, ఇలా రకరకాల సౌండ్స్ ఉన్నాయి దానికి. నెక్స్ట్, it is evident from the above illustration that language name, English name cat given to that animal is not same in other languages. Hence words and their meanings have no natural connection, so it is arbitrary. మనం చెప్పుకునే విధంగా ఆ వస్తువులకి లేదా జంతువులకి ఆ సౌండ్స్ కి ఆ పదాల సౌండ్ లేదు కాబట్టి కనెక్షన్ అనేది సంబంధం లేదు. దాన్ని ఆర్బిట్రరీ అంటాము. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, సృజనాత్మకమైనది, కొత్తదనం ఆహ్వానిస్తుంది.
The word creative refers to the capacity of language uses to produce and understand an indefinitely large number of sentences of which we have not heard or used before. అంటే ఇది రిజిడ్ గా లేదు, లాంగ్వేజ్ పుట్టుకొచ్చేసింది ఇంకంతటితో ఆగిపోయింది, ఇదే లాంగ్వేజ్ అని లేదు. ఇట్ వెల్కమ్స్ న్యూ వర్డ్స్, న్యూ ఎక్స్ప్రెషన్స్. కాబట్టి ఇండెఫినెట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ అంటే దానికి మాక్సిమం లిమిట్ లేకుండా ఎంత కొత్తదనైనా ఆహ్వానిస్తుంది. అది కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త అర్థాలు అది పునికి పుచ్చుకుంటుంది. కాబట్టి క్రియేటివ్ ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ అని గుర్తుపెట్టుకోండి. క్రియేటివ్ అంటే ఆపోజిట్, లిమిటెడ్ గా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ క్రియేటివ్, దీనికి ఒక ఎగ్జాంపుల్ ఒక చోట చూశాను, నేను మీకు చెప్తాను. ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్ యూజెస్ మినిమం సౌండ్స్ ఇన్ ఏ డే. అంటే ఎందుకు క్రియేటివ్ అంటే ఒక పదం కాకుండా ఒక పదం రకరకాల అర్థాలు, రకరకాల వివిధ రకాలటువంటి పదాలు మనం ఉపయోగిస్తాం అన్నమాట. దాన్నే క్రియేటివిటీగా మనం చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ రెడండెన్సీ. ఫోర్త్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి మీకు తెలుసు కదా, సిస్టమాటిక్. సెకండ్ పాయింట్ మీకు తెలుసు కదా, దిస్ ఇస్ ఆర్బిట్రరీ. థర్డ్ పాయింట్ క్రియేటివ్ చెప్పుకున్నాం. ఫోర్త్ పాయింట్ redundancy. The repetition of the same idea or item of information within a phrase or clause or a sentence is called redundancy in language. Language has the ability to repeat an idea without using the same words and structures. అంటే ఒకే ఐడియాని మనం ఒక సెంటెన్స్ ద్వారా వ్యక్తీకరిస్తాం, కానీ అదే ఐడియాని సేమ్ సెంటెన్స్ రిపీట్ చేయకుండా వేరే సెంటెన్స్ ద్వారా కూడా మనం అందించగలం. ఫర్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ తెలుసు కదా. we eat to live అన్నాం, we eat to live అన్నాం. అలాగే we eat so that we may live, we eat in order to live. ఇట్లా మార్చుకోగలం. అంటే సపోజ్ ఐ యామ్ హ్యాపీ అన్నాం, హ్యాపీ అనేది కాకుండా ఎక్స్టాటిక్ అని చెప్పచ్చు, అలాగే జుబిలియంట్ అని చెప్పచ్చు, ఐ యామ్ ఓవర్ ది మూన్ అని చెప్పచ్చు, ఐ యామ్ ఆన్ క్లౌడ్ 9 అని చెప్పచ్చు. అంటే ఇక్కడ రకరకాల సెంటెన్సెస్ మనం ఉపయోగించినా కూడా అర్థం ఒకటే వస్తుంది. కాబట్టి మనం ఒకే ఐడియాని రకరకాల పదాలతో రిపీట్ చేయొచ్చు, సేమ్ సెంటెన్స్ రిపీట్ చేయకుండానే. దాన్ని రిడెండెన్సీ అంటారు. అంటే ద రిపిటేషన్ ఆఫ్ ది సేమ్ ఐడియా వితౌట్ రిపీటింగ్ ద సేమ్ వర్డ్. చూడండి ఇక్కడ కట్ ఇట్ అవుట్ అన్నాం, అడ్వాన్స్ ప్లానింగ్, అడ్వాన్స్, యాడెడ్ బోనస్, అది కరెక్ట్గా లేదు. రిడెండెన్సీ అంటే చూడండి, మీరు మహిళ గురించి మాట్లాడాలి, గర్ల్ అంటావు, లేడీ అంటావు, అలాగే ఫీమేల్ అంటావు, ఉమెన్ అంటావు. కాబట్టి ఇక్కడ మనం రకరకాల పదాలు ఉపయోగించాం, బట్ ఇట్ ఆల్ రిఫర్స్ టు వన్ థింగ్, ఫెమినైన్ జెండర్. అర్థమైంది కదండి. ఫీమేల్ అన్నా, గర్ల్ అన్నా, లేడీ అన్నా, ఉమెన్ అన్నా ఒక ఐడియా వచ్చేస్తుంది. మ్యాన్ అన్నా, జెంట్ అన్నా, బాయ్ అన్నా ఒకటే అర్థం వచ్చేస్తుంది. దాన్ని రిడెండెన్సీకి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ డిస్ప్లేస్మెంట్. ఫిజిక్స్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇక్కడ నుంచి అక్కడికి స్థానభ్రంశంగా మనం చెప్పుకుంటాం. డిస్ప్లేస్మెంట్ ఇన్ లాంగ్వేజ్ మీన్స్ an ability to express or speak about things that are not physically present. We can talk about fairies, angels, heaven, hell, etc., which we have never seen and learned only from the scriptures. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే రెండు రకాల అర్థాలు వస్తాయి. ఇక్కడ ఇచ్చిన అర్థం ఒకటి ఏంటి అంటే, మనం ఇప్పటిదాకా పరిసరాలు చూసి, ప్రకృతిలో ఉన్న సెంటెన్స్ చూసి మనం క్రియేట్ చేసుకున్నాం అని చెప్పుకుంటున్నాం. కానీ కంటికి కనిపించింది అబ్స్ట్రాక్ట్ ఐడియా, ఇవేమో కనపడకున్నా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. స్వర్గం చూసామా, చూడలా, కానీ స్వర్గం అని మాట్లాడుతున్నాం, స్వర్గం యాక్టివిటీస్ గురించి మాట్లాడుతున్నాం, హెల్త్ చూడలా, ఏంజల్స్ చూడలా, కానీ మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటే సరైన అర్థం ఏంటి అంటే, లాంగ్వేజ్ అనేది ఏ ఒక పరిసరానికో ఒక స్థానానికో పరిమితం అవ్వలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మంద కాదు, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చింది. అంటే బౌండరీస్ అడ్డంకి కాకుండా, కల్చర్ అడ్డంకి కాకుండా, ఎథ్నిసిటీ, రేసెస్, రిలీజియన్ అని లేకుండా ఎక్కడికో అది స్థానభ్రంశం జరిగింది. ఇక్కడి నుంచి పలు ప్రదేశాలకి వ్యాప్తించింది. అలా వ్యాప్తించడమే డిస్ప్లేస్మెంట్ గా మనం చెప్పుకోవచ్చు. సో ఇది అన్నమాట. నెక్స్ట్ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. అంటే ట్రాన్స్మిట్స్ అంటే ఒక ప్రదేశం ఇంకో ప్రదేశానికి పాకటం.
like disease transmits అంటాం కదా, now coronavirus transmits. So లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. కల్చర్ అంటే మనం ఎలా చెప్పుకుంటాం, ఒక సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ ఈజ్ సెట్ టు బి అన్ ఏజెంట్ ఆఫ్ కస్టోడియన్ ఆఫ్ కల్చర్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ ట్రాన్స్మిటింగ్ కల్చర్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు ద అదర్. ఇన్ ఫ్యాక్ట్ కల్చర్ అండ్ లాంగ్వేజ్ ఆర్ ఇంట్రిన్సికల్లీ ఇంటర్ట్వైన్డ్, ముడిపడిపోయిన, ఒకదాంతో ఒకటి ముడిపడిపోయినాయి. ఏది? కల్చర్ అండ్ లాంగ్వేజ్. దట్ ద లాస్ ఆఫ్ వన్ లీడ్స్ టు లాస్ ఆఫ్ ద అదర్. కాబట్టి భాష కోల్పోతే మన సాంప్రదాయం లేదా దాని వ్యవహారాలు, మన వ్యవహరించే తీరు పోతుంది, లేదా మన కల్చర్ పోతే భాష పోతుంది. అలాగే we have all learned English and hence we use terms like phrase thank you, sorry, yes, no, okay, sure frequently than others who have not learned English. Using expressions like this is a sign of acquiring the culture and language we have learned. అంటే కల్చర్ అనేది ఎలా పెంపొందించవచ్చు, కల్చర్ ఒకరి నుంచి ఒకరికి ఎలా పోతుంది అంటే లాంగ్వేజ్ ద్వారా. ఇప్పుడు మనకి థ్యాంక్ యూ అనేది విరిగా వాడుతున్నాం, ధన్యవాదాలు అని. ఇది ఇంగ్లీష్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఇంటర్నేషనల్లో ఎక్కడ చూసి ఇదే వాడేస్తుంటారు. షో, థ్యాంక్ యూ, ఓకే, సరేలే, హామంగా అనేగా మనం ఆ కల్చర్ వచ్చేస్తుంది మనకి. బూతులు తిట్టడం కూడా కల్చరే అన్నమాట. అంటే మన లోపల ఉన్న బాధని, ఉద్వేగాన్ని, కోపాన్ని ఎలా అని అంటే, ఇప్పుడు గాడమిట్ అని అంటాం, గాడమిట్, హోలీ షీట్ అని అంటుంటాం. అది మన సాంప్రదాయం కాదు, మన కల్చర్ కాదు. కానీ ఇంగ్లీష్ నేర్చుకున్న తర్వాత మనం అవి వాడుతున్నామా లేదా? కర్స్ వర్డ్స్ అనేది అంటే బూతులు, ఇంగ్లీష్ లో బూతులు. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూపిడ్, ఇడియట్ అని తిడుతున్నామా లేదా? సన్నాసి, దద్దమ్మ అని ఇంగ్లీష్ తిడుతున్నామా లేదా? అంటే ఆ కల్చర్ మనకి పాకింది కదా. ఇదే లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్. లాంగ్వేజ్ ఎగ్జిబిట్స్ ప్రివారికేషన్ అంటే ఇమాజినేషన్. మన బ్రెయిన్ ఫ్యాకల్టీ కంటే ఎక్కువగా మనం ఊహించగలటమే అది ఇక్కడ సూచిస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది, డెమాన్స్ట్రేట్ చేస్తుంది. అంటే లాంగ్వేజ్ హెల్ప్స్ us to be imaginative and creative. We can tell fairy tales and fables which are not really true. Lot of imagination and creativity take place while narrating these type of stories. Hence we can assume that human language provides a scope to false messages. అంటే మన ఊహ ద్వారా, మన ఇమాజినేషన్ ద్వారా కొత్తవి మనం క్రియేట్ చేసి మనం వ్యక్తీకరించగలం. ఒక కథ చెప్పాలంటే, ఫెయిరీ టేల్స్ గా చెప్పాలంటే, నిజంగా లేకున్నా కూడా వాస్తవంగా మనం దాన్ని వివరిస్తాం. దాన్నే ప్రివారికేషన్ అంటారు. ఇక్కడ మనకి సరిపోలేదు కాబట్టి అబద్ధాలు చెప్పడం అనేది క్రియేటివ్ గా మనం భావిస్తాము. వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు కొంతమంది. ఎస్, ఇవండి మనం ప్రముఖంగా చెప్పుకున్నటువంటివి. ఇప్పుడు మీకు ఈ క్లాసు ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని కొనసాగిస్తాము. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం మనం. Language definition. Language is symbol system based on pure or arbitrary conventions. Arbitrary అంటే చెప్పాను కదా మీకు, పదానికి వస్తువుకి అర్థానికి సంబంధం లేదు. No logic followed in creating a word. ఎక్స్టెండబుల్. భాష ఇదొక ఫీచర్ అనమాట. భాషకి ఎక్స్టెండబుల్ అంటే పరిమితి లేదు. ఇంతవరకు ఇదే భాష పరిమితి లేకుండా ఎంతైనా పెరుగుతూ పోతుంటుంది. ఇంకో క్వశ్చన్ నేను అయితే మార్క్ పోగొట్టుకున్నా, అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ డాష్ లివింగ్, గ్రోయింగ్ అని ఎక్స్టెండబుల్ ఇట్లా కొన్ని ఇచ్చాడు. అందులో లివింగ్ లాంగ్వేజ్ అని నేను పెట్టట్టున్నా, గ్రోయింగ్ అని పెట్టా నేను, లివింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే రీజనల్ గా ఆలోచించాలి మనం. నేను గ్రోయింగ్ లాంగ్వేజ్ ఎందుకు పెట్టానంటే అది ప్రతిరోజు పెరుగుతుంది అన్న ఉద్దేశంతో పెట్టాను నేను. కానీ లివింగ్ లాంగ్వేజ్ అది బతుకుంటేనే కదా పెరుగుతుంది. ఫస్ట్ పెరిగితే బతుకుతున్నాను కాదు, బతుకున్నగానే పెరుగుతుంది. కాబట్టి ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. మనం ప్రతి ఒక్క పాయింట్ గుర్తు పెట్టుకోవాలి. ఇన్ఫినిట్లీ ఎక్స్టెండబుల్ అంటే పరిమితి లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. మోడిఫియబుల్ అంటే మనకు మార్పులు చేర్పులు దానికి మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పుట్టిందంటే ఒక విషయం చెప్తాను. ఒక ఫుట్బాల్ ప్లేయర్ జినదిన్ జిదేన్ ఫేమస్ ప్లేయర్. అతను ఒకసారి అతను కావాలని ప్రత్యర్థులు కోపం తెప్పించారు. అతన్ని ఏదో కోపానికి ఉద్యమానికి గురి చేస్తే వాడిని రెఫరీ సస్పెండ్ చేస్తాడని ప్లాన్ ప్రకారం వాడిని పోయి కస్ వర్డ్స్, వాడిని అమ్మనా బూతులు తిట్టారు అది ప్రత్యర్థులు. అప్పుడు వాడు కోపం తట్టుకోలేక వాడు ఎప్పుడు గుండుతో ఉంటాడు. అతని ఆహార్యం పోయి గుండుతో కడుపులో గుద్దాడు అనమాట.
సస్పెండ్ అయిపోయాడు, వాళ్ళ టీం ఓడిపోయింది, చరిత్రలో పెద్ద తప్పిదం నిలిచిపోయింది అది. అప్పుడు అప్పటి నుంచి ఎవడన్నా ఇంకోటి కడుపులో గుండుతో తలతో గుద్దితే హీ జితేండ్ అని అంటారు. హీ జితేండ్ అంటే అతని పేరు జితేన్ కదా, గుండుతో గుద్దాడు కదా, అప్పుడు హీ జితేన్స్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ప్లూటో తెలుసు కదా, ప్లూటోని ఏం చేశారు, డిమోట్ చేశారు, దాని స్థానాన్ని తీసేశారు. అప్పటి నుంచి ఎవడన్నా డిమోట్ చేయబడితే ఐ వాజ్ ప్లూటోడ్ అంటే పై స్థానం నుంచి కింది స్థానానికి నన్ను పంపించేస్తే ఐ వాజ్ ప్లూటోడ్ అంటారు. దీని ఏమర్థమైంది, మనకి కొత్త కొత్త ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది, కొత్త కొత్త పదాలు పుట్టుకొస్తుంటే భాష ఆహ్వానిస్తుంది, కొత్తదనాన్ని ఏమాత్రం పరిమితి లేకుండా ఆహ్వానిస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ప్యూర్లీ హ్యూమన్ అండ్ నాన్ ఇన్స్టింక్టివ్ మెథడ్. నాన్ ఇన్స్టింక్టివ్ అంటే మనం ప్లాన్ ప్రకారం పుట్టుకొచ్చింది కాదన్నమాట. భాష అనేది ప్లాన్ ప్రకారం అనుకోకుండా పుట్టుకొచ్చిందే భాష. మెథడ్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఐడియాస్, ఎమోషన్స్, డిజైర్స్, మన కోరికలు, మన ఆలోచనలు, మన భావాల్ని ఇతరులకి చేరవేయడానికి పుట్టుకొచ్చిందే భాష. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ సింబల్ ఆఫ్ సిస్టమ్. ఇది అయిపోయింది, మనం చెప్పుకున్నాం. లాంగ్వేజ్ నేచర్, లాంగ్వేజ్ సౌండ్ అండి, చెప్పుకున్నాం కదా. ఒక క్వశ్చన్ అడుగుతాడు, లాంగ్వేజ్ ఈజ్ ప్రైమరీలీ డాష్ అంటే ఎక్స్ప్రెషన్ కాదు, ఇంకోటి కాదు, ఇంకో స్పీచ్, ధ్వని, మాట్లాడటానికి ఉపయోగించేదే లాంగ్వేజ్. This statement points out the primacy of the language's sounds over the other representation in writing, which are regarded as secondary phenomena of speech. అంటే ఫస్ట్ ధ్వని పుట్టుకొచ్చింది, తర్వాత రాత పుట్టుకొచ్చింది, తర్వాత క్రియేషన్ అంటే దాన్ని ఎలా ఉపయోగించాలనేది. కాబట్టి మొట్టమొదటిగా ధ్వని, స్పీచ్ చెప్పుకున్నాం. సిస్టమాటిక్, లాంగ్వేజ్ సిస్టమాటిక్, ఇది ఫస్ట్ పాయింట్ నేచర్ ఆఫ్ లాంగ్వేజెస్ లో. అంటే ముందు సౌండ్ పుట్టుకొచ్చి, తర్వాత అనుకరణ, తర్వాత అర్థం పుట్టుకొచ్చి, పదం పుట్టుకొచ్చి, ఉపయోగం, అలా అన్నమాట. కాబట్టి సెకండరీ ఐటమ్ ఈజ్ రైటింగ్, ప్రైమరీ స్పీచ్. లాంగ్వేజ్ ఈజ్ లీనియర్ అంటే ఒక లాజిక్, ఒక లైన్ ప్రకారం వస్తుంది. అంటే ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత LSRW అంటాం కదండి, LSRW అంటామా, RSLW అంటామా అంటే ఒక లైన్ ప్రకారం క్రమానుసారం అని చెప్పుకోవచ్చు. లీనియర్ అంటే క్రమానుసారం. లాంగ్వేజ్ ఈజ్ రిప్రజెంటెడ్ బై యూజింగ్ సింబల్స్ ఫర్ ఈచ్ సౌండ్ అండ్ అరేంజ్ దెమ్ ఇన్ లీనియర్ సక్సెషన్ సిమిలర్ టు ద సౌండ్స్ ప్రొడక్షన్ ఆర్డర్. ఏ సౌండ్ తర్వాత ఏ సౌండ్ పుట్టుకొచ్చింది, దేని తర్వాత ఏది పుట్టుకొచ్చిందని వరుస క్రమంలో పెట్టమే లీనియర్. నెక్స్ట్, లాంగ్వేజ్ ఈజ్ సిస్టమాటిక్, ఒక పద్ధతి ప్రకారం చెప్పుకున్నాం. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. సిస్టమ్ అంటే ఒక పద్ధతి, సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్. ఒక సిస్టమ్ ఏంటి, ఫోనాలజీ, ఇంకో సిస్టమ్ ఏంటి, మార్ఫాలజీ, ఇంకో సిస్టమ్ ఏంటి, సింటాక్స్, ఇంకో సిస్టమ్ ఏంటి, సెమాంటిక్స్. ఈ సిస్టమ్ అన్నిటి ఒక సిస్టమ్ గా తయారు చేసుకుంటే దాన్నే సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ అని అంటాం. ఈచ్ లాంగ్వేజ్ హ్యాస్ ఫోనలాజికల్ ఆర్ సౌండ్ సిస్టమ్ అండ్ గ్రామటికల్ సిస్టమ్ విచ్ ఆపరేట్స్ సైమల్టేనియస్. అవన్నీ కలిసి నడిస్తేనే ఆ ప్రక్రియనే మనం సిస్టమ్ అని అంటాం. ఆ ప్రక్రియలో ఒక ప్రక్రియ లాంగ్వేజ్ అంటాం. లాంగ్వేజ్ ఈజ్ మీనింగ్ఫుల్, అర్థవంతం. ఎలా పడితే అలా కూస్తే పిచ్చి కోతలు కూస్తే లాంగ్వేజ్ కాదు. ఆ పిచ్చి కోతల్నే మనం క్రమంగా తయారు చేసుకున్నాం. త్రూ ద అక్విజిషన్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ ద చైల్డ్ బికమ్స్ అన్ ఎఫెక్టివ్ మెంబర్ ఆఫ్ ది కమ్యూనిటీ. అంటే పిల్లవాడు ఫస్ట్ కోతలు కోస్తాడు, తర్వాత మాటలు నేర్చుకుంటాడు, తర్వాత వాడి పద్ధతి ప్రకారం, సిచ్యువేషన్ ప్రకారం ఉపయోగిస్తాడు. లాంగ్వేజ్ ఈజ్ ఆర్బిట్రరీ అంటే చెప్పాం, ఆ సౌండ్ కి, ఆ పదానికి, ఆ మీనింగ్ కి సంబంధం ఉండదు. ఇట్ డజంట్ ఫాలో ఎనీ లాజిక్, ఓన్లీ ఇంపల్స్. ఇట్ ఫాలోస్ ఇంపల్స్ రాదర్ దాన్ లాజిక్. అది చెప్పుకున్నాం. లాంగ్వేజ్ ఈజ్ కన్వెన్షనల్ అంటే సాంప్రదాయం ఉన్నది. లాంగ్వేజ్ కెన్ బి సెడ్ కన్వెన్షనల్ యాజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ అపారెంట్ అగ్రిమెంట్ అమాంగ్ స్పీకర్స్. అంటే కన్వెన్షన్ ద్వారా వచ్చేటువంటి ఫలితమే లాంగ్వేజ్ గా మనం చెప్పుకోవచ్చు. లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ కాంట్రాస్ట్స్ అంటే వైవిధ్యాలు ఉంటాయి. వాట్ మేక్స్ సింగిల్ స్పీకర్స్ హ్యాబిట్ వ్యాలిడ్ ఫర్ స్పీచ్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఇస్ దట్ ఎ లాంగ్వేజ్ ఈజ్ సిస్టమ్ ఆఫ్ డిఫరెన్సెస్. అంటే వాట్ మేక్స్ సింగిల్ స్పీకర్స్ హ్యాబిట్ వ్యాలిడ్ ఫర్ ద స్పీచ్ అంటే ఒక మనిషి మాట్లాడేటువంటి ఈ వ్యాలిడ్ ఆఫ్ స్పీచ్ అనేది ఆఫ్ ఎ కమ్యూనిటీ, ఒక వర్గానికి చెందినటువంటి ఒక మనిషి మాట్లాడేటువంటి స్పీచ్ ఏదైతే ఉంటుందో ఈస్ దట్ లాంగ్వేజ్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ డిఫరెన్సెస్
అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా మాట్లాడతాడు. అంటే ఒక కల్చర్లో ఒక పదాన్ని ఒక్కొక్కరు ఉపయోగిస్తాడు. అంటే ఇక్కడ ఒక సింపుల్ చూడండి, ఒకడు హెల్లో అంటాడు, ఒకడు WTF దానికి ఎక్స్పాండ్ తెలుసు. అట్లా వాడి ఆలోచన తీరు, వాడు పలికే తీరు విధానం వేరుగా ఉంటుంది. ఒక్కొక్కడు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాడు. లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్ అంటే ఇమాజినేటివ్ మ్యానిపులేషన్, లేని దాన్ని కూడా ఉన్నట్టుగా అబ్స్ట్రాక్ట్ థింగ్స్ కూడా మనం వర్ణించగలం. దాన్నే క్రియేటివ్ గా మనం చెప్పుకుంటాం. లాంగ్వేజ్ ఈజ్ యూనిక్, ఈచ్ లాంగ్వేజ్ ఈజ్ యూనిక్ అంటే భాష అనేది రకరకాల భాషలు ఉన్నప్పటికీ ఒక్కొక్క భాష ఒక్కొక్క రూపంలో ఉంటుంది. అలాంటి రూపం వేరే భాషలో ఉండకపోవచ్చు. లాంగ్వేజెస్ ఆర్ సిమిలర్, యూనిక్ గా ఉంది, అట్ ది సేమ్ టైం సిమిలారిటీస్ కూడా ఉంటాయి, సామీప్యాలు. ఆల్ లాంగ్వేజెస్ హ్యావ్ సర్టెన్ ఫీచర్స్ ఇన్ కామన్ విచ్ ఓపెన్ ది పాసిబిలిటీ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్. అంటే యూనిక్ అంటే ఏంటి? ABCD అంటే 26 అక్షరాలే ఉన్నాయి ఈ లాంగ్వేజ్ లో, మన దాంట్లో 52 ఉన్నాయి. ఆల్ఫబెట్ అనేది సిమిలారిటీ, యూనిక్నెస్ అనేది అక్కడ 26 పదాలతోనే భాష తయారయ్యింది. ఇక్కడేమో 52 కావాల్సి వచ్చింది. అట్లా కాబట్టి ఏమైంది? యూనిక్నెస్ ఉంది, సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఈరోజు మనం నేర్చుకున్నటువంటిది ఆరిజిన్ ఆఫ్ లాంగ్వేజ్, డెఫినేషన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ మనం తెలుసుకున్నామండి. ఇది ఒక్కసారి వినంగానే రాదు, కొంతమంది మిస్ అయ్యారు క్లాసు. దీని మీద మళ్ళీ ఏం చేస్తాము, మనం ఏదో 2 మెటీరియల్స్ ఫాలో అయ్యాం. రేపు ఏం చేస్తాం, దీని మీద నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఇంకా రకరకాలుగా డెఫినేషన్స్, ఇంకా రకరకాల ఎగ్జాంపుల్స్ తో మనం తీసుకుందాం. దీని మీద ఒక బిట్ గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి ఇది విన్నారు, ఇది అప్లోడ్ చేస్తాను, మళ్ళీ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ వినండి. మెథడాలజీ అనేది చెప్తున్నానండి ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెమరీ, మెమరైజ్ చేసుకుంటేనే ఈ బిట్స్ మనకు వస్తాయి. మనం యొక్క గ్రామర్ లాగా రూల్స్ నేర్చుకొని అప్లై చేస్తే కుదరదు. క్వశ్చన్స్ కూడా ఇక్కడ కొన్ని క్వశ్చన్ ఇక్కడ చూడండి, ఇంగ్లీష్ బిలాంగ్స్ టు, ఇది మనం చేయలేదు కాబట్టి అది మనం ఇప్పుడు చెప్పలేము. ఈ క్వశ్చన్ చెప్పొచ్చు మనం. ద సిస్టమ్ ఆఫ్ సౌండ్స్ అనేది ఏంటి? ఫోనాలజీ. ది పాపులర్ థియరీ విత్ రిగార్డ్ లాంగ్వేజ్ ఈజ్ అంటే రకరకాలు ఉన్నాయి, బోబో థియరీ, డివైన్ థియరీ అని. ఇందులో దేన్ని ఎక్కువగా డివైన్ గిఫ్ట్ థియరీ, దేవుడు మనకిచ్చిన వరంగా చాలా మంది భావిస్తుంటారు. లాంగ్వేజ్ ఇస్ సిస్టమ్ ఆఫ్ ఆర్బిట్రరీ వోకల్ సౌండ్స్ సింబల్స్ దీన్ని ఎవరు చెప్పారు? వార్డవ్. వీళ్ళు ముగ్గురండి, సాపియర్, వార్డవ్, జెస్పర్సన్ డెఫినిషన్ ఇచ్చారు. ఈ మెటీరియల్ అప్లోడ్ చేస్తాను, క్లాస్ విన్నారు, మీరు తీసుకొని రాయండి. ఇది ఊరికే వీడియో వింటాను ఇక్కడ చేస్తున్నట్టు కాదు, మీరు బుక్ పెట్టుకొని రాసుకోవాలండి. మీరు రాసుకుంటేనే అది మీకు వస్తుంది, రాసేటప్పుడు మీకు మైండ్ లోకి ఎక్కుతుంది. అది గుర్తు పెట్టుకోండి. ఒకసారి వినటం 20 సార్లు చదవటంతో సమానం, ఒకసారి రాయటం 10 సార్లు చదవటంతో సమానం. యు రిమెంబర్ దిస్ పాయింట్. సో ఇవి కొన్ని క్వశ్చన్స్ మనం చూసాం.